అందరికీ నమస్కారం. ముఖ్యంగా 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్లో మంచి మార్కు సాధించిన పాస్ అయిన ప్రతి విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి రాబోయే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కొన్ని కఠోర నిర్ణయాలను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. విషయం ఏంటంటే, మార్కులు నిజంగా మన జీవితాన్ని నిర్ణయిస్తాయా? అవును, ఈ రోజుల్లో చూస్తే చాలామందికి ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ అనేది వచ్చేసింది. మరి అందరికీ కూడా మంచి మార్కులు వస్తున్నాయి. నిజంగా ఇది ఆనందించాల్సిన విషయమే. కానీ ఇక్కడే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అందరికీ కూడా భవిష్యత్తులో ఉద్యోగాలు దొరుకుతాయా అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. మరి ఈ రోజుల్లో ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. ప్రత్యేకంగా ఏఐ టెక్నాలజీ రావడంతో 100 మంది చేయాల్సిన పనిని కూడా కేవలం కొన్ని నిమిషాల్లోనే ఈ యొక్క ఏఐ చేసేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క ఉద్యోగాల స్వభావం అనేది మారిపోవడం ఖాయం అనేది మనం గుర్తుంచుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే, భవిష్యత్తులో సాధారణ చిన్న చితక ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనేది మనం అందరం గమనించాలి. వాటన్నిటిని కూడా ఏఐ అనేది రీప్లేస్ చేసేస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం మార్క్స్ ఒకటే ఉంటే సరిపోవు. కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే టెక్నికల్ నాలెడ్జ్ కూడా మనందరికీ అవసరం. అయినా సరే ఇక్కడ మీరు ఎంత చదివినా, ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నా ప్రతి ఒక్కరికి మంచి జాబ్ వస్తుందనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఇందాక మాట్లాడుకున్నట్టుగా జనాభా పెరిగింది, అందరూ చదువుకుంటున్నారు, అందరికీ కూడా మంచి మార్కులు వస్తున్నాయి. కానీ ఈ యొక్క ఏఐ ప్రభావం వలన ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి. ఇది నిజంగా జీర్ణించుకోలేని ఒక పచ్చి నిజం. ఇక నేను చదువుని తప్పు చేయడం లేదు, మీ మార్కుల్ని తక్కువ అంచనా వేయడం లేదు. మరి ఈ యొక్క మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ యొక్క విద్యా విధానం అనేది మారకపోతే, స్కిల్స్ నేర్చుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుందనేది నా యొక్క వాదన. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు పోటీ పడకూడదని కాదు. ఈ యొక్క పోటీ ప్రపంచంలో మీరు తప్పకుండా పోటీ పడాలి, కష్టపడి చదవాలి, అందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి. కానీ అదే సమయంలో ఒక నిజం కూడా అర్థం చేసుకోవాలి. మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని రూల్ అయితే లేదు. మరి అందరికీ తగిన ఉద్యోగ అవకాశాలు కూడా భవిష్యత్తులో ఉండవు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఏఐ వలన ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగాలని తొలగించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నా మాటలు అనేవి కొంత భయాన్ని కలిగిస్తున్నా ఇది నిజం. దానికి తగ్గట్టు మన యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు మార్చుకోవాలని నేను మీకు పదే చెప్పాలనుకుంటున్నాను. మరి ఈ రోజుల్లో బాగా చదువుకున్న మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఆ యొక్క చదువుకు తగ్గ ఉద్యోగం రాకపోతే మరి ఆ యొక్క ఓటమిని అంగీకరించలేక చాలామంది మానసికంగా కుంగిపోతున్నారు. కొందరైతే ఆత్మహత్యలు సైతం చేసుకొని జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నారు. ఈరోజు మానసిక దృఢత్వం అనేది చాలామంది విద్యార్థులకు లేదు. వాస్తవ పరిస్థితులను చాలామంది అంగీకరించలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ మన ఆలోచన విధానం అనేది మారాలి. ఇక నేను చెప్పేది ఏంటంటే, ఉద్యోగం రాకపోతే మనం ఆగిపోవాలా? ఈరోజు ఓటమి వస్తే మనం కుంగిపోవాలా? కాదు, మనం ఆ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మారాలి. మనం మానసికంగా బలంగా ఉండాలి. ఈ యొక్క ఓటమిని అంగీకరించే ధైర్యం అనేది ప్రతి ఒక్కరూ పెంచుకోవాలి అనేదే నా యొక్క ఆలోచన. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజుల్లో సాధారణంగా చదివిన వాళ్ళు, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చాలా వరకు సంతోషంగా జీవిస్తున్నారు అనేది మనం చాలా వరకు గమనించాలి. ఇక్కడ చదువుని మార్క్స్ కోసం ఉద్యోగాలు సంపాదించే ఒక మార్గంగా కాకుండా
సామాజిక చైతన్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చే, అలాగే సమాజాన్ని విస్తృతంగా అర్థం చేసుకునే ఒక మార్గంగా మనం ఈ యొక్క చదువుని చూడాలి. ఇక్కడ ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి అందరూ బీటెక్కే చేయాలి, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోవాలి, అందరికీ మరి డాక్టర్ ఉద్యోగాలే కావాలి అని పెద్ద పెద్ద ఉద్యోగాలు ప్రతి ఒక్కరూ చేయాలని ఈరోజు చాలామంది అనుకుంటున్నారు. ఫలితంగా ఆ యొక్క లక్ష్యం నెరవేరకపోతే మరి మానసికంగా కుంగిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప ఇంకొక మార్గం ఆలోచించట్లేదు అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచానికి ఒక ఇంజనీర్స్ మాత్రమే సరిపోతారా? మిగతా వృత్తుల వారు ఈరోజు మనకి అవసరం లేదా? మరి ఈరోజు మనకి రైతులు అవసరం లేదా? వ్యాపారులు అవసరం లేదా? ఇక్కడ ప్రతి వృత్తి విలువైనదే, ప్రతి పని సమాజానికి అవసరమే. మరి ఈరోజు ఒక రైతు లేకపోతే మనం ఈరోజు తినగలమా? ఒక వ్యాపారి లేకపోతే ఈరోజు మన జీవితం సాగుతుందా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకోండి. ఈరోజు ఆన్లైన్లను చూసి మీ జీవితాన్ని నిర్ణయించకండి. మీరు ఇష్టపడే పనిని ఈరోజు కష్టపడి చేస్తే మీరు ఆ పనిలో ఎప్పటికీ అలసిపోరని చెప్పేసి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మరి ఇప్పుడు చాలా వరకు కాలం మారింది, జనాభా పెరిగింది. మరి అందరికీ కూడా గవర్నమెంట్ జాబ్ రావు, అందరికీ కూడా కార్పొరేట్ జాబులు రావు. అందుకే ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా వరకు ముఖ్యం. మరి ఈ రోజుల్లో పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా స్ట్రెస్ను తట్టుకోలేక ఉద్యోగాలు వదిలేసి చాలా వరకు వ్యవసాయం చేస్తున్నారు, కూరగాయలు పండిస్తున్నారు. దాంట్లోనే ఆనందంగా లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు, హ్యాపీగా జీవిస్తున్నారు. ఇంకా చాలామంది చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ సక్సెస్ అవుతున్నారు. ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే, విజయం అంటే కేవలం ఉద్యోగం కాదు. విజయం అంటే సమాజంలోని గౌరవంగా జీవించడం, నిజాయితీగా బతకడం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి ఉద్యోగం రాకపోయినా ఈరోజు మనకి జీవితం ఆగిపోదు. ఆ యొక్క మార్గాలు మారుతాయి అంతే, అవకాశాలు మారుతాయి అంతే. ఇక్కడ మనం చేయాల్సింది మానసికంగా దృఢంగా ఉండగలగాలి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి అంతే. మీరు బలంగా ఉంటే మీరు ఏదైనా సాధించగలరు. ఇక్కడ మార్క్స్ అనేది మీకు ఒక ట్యాగ్ లైన్ మాత్రమే. మీ ధైర్యమే మీ యొక్క ఆత్మవిశ్వాసం అని, మీ యొక్క అసలైన ఐడెంటిటీ అనేది మీరు నమ్మితే మీరు ఎప్పటికీ ఓడిపోరు అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, నేను ఈ యొక్క చెప్పిన విధానం, ఈ యొక్క చెప్పిన కంటెంట్ అనేది మీకు మంచిగా మోటివేటెడ్గా అనిపిస్తే మరికొంతమంది విద్యార్థులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.